సర్జరీ చేసుకుంటే చనిపోతామేమోనన్న భయం, కొంతమందికి సరైన గైడెన్స్ లేక, అంటే ఇలా వెళ్ళాలి ఇలా చేయాలని చెప్పేవారు లేక, ఇంకొంతమందికి అలసత్వం, బద్ధకం, ఇంకొంతమందిలో డబ్బులు ఎక్కువ అవుతాయేమోనన్న భయం, సరైన హాస్పిటల్ ఎంచుకోవడంలో ఇబ్బంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏఆర్టీని దృష్టిలో పెట్టుకొని మనకున్న ప్రాబ్లంకి సంబంధించిన సర్జరీ కూడా చేయడం. ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ బయటి వాళ్ళు కాకపోయినా మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, హెచ్ఐవి పాజిటివ్స్ ఎవరైనా సరే మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వీలైనంత వరకు మన వీడియో మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూసి ఒక్కరు సేఫ్ అయినా చాలు ఫ్రెండ్స్. ఓన్లీ చూస్తూ వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను గతంలో ఒక వీడియో పెట్టాను జస్ట్ ఒక 10 days బ్యాక్ సర్జరీల కోసం అని చెప్పేసి. ఆ వీడియో చూసి 2 క్లయింట్స్ వచ్చారు ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గా వాళ్ళకు సర్జరీలు చేయించాను హ్యాపీగా. వాళ్ళు చాలా భయపడుతూ చాలా హాస్పిటల్ తిరిగి అన్ని డబ్బులు అని అనుకున్నారు. కానీ వాళ్ళు కూడా ఊహించడం లేదు. అంత తక్కువలోనే సర్జరీ చేయించాము. సక్సెస్ఫుల్గా సర్జరీలు కూడా అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే, ఇది మరొక సర్జరీకి సంబంధించిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే, ఇది కిడ్నీ స్టోన్స్. ఎవరైతే 10 సంవత్సరాలకు మించి ఏఆర్టీ మందులు వాడుతూ ఉన్నారో వాళ్ళల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ సహజంగానే. సో అలాంటి వాళ్ళల్లో ఈ కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ వచ్చేసి ఏదైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జరీ చేయాలి అని అన్నప్పుడు, మనం ఆ సర్జరీ చేయించుకోనికి అన్ని రకాల అంత డబ్బు లేక, సరైన డాక్టర్స్ సరైన హాస్పిటల్కి కరెక్టా కాదా అనే తెలియక, ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డబ్బులు ఎక్కువ తీసుకుంటారేమో మన పాజిటివ్ పేషెంట్ కాబట్టి అనే ఒక భయం, వీటన్నిటి వల్ల చాలామంది కిడ్నీకి సంబంధించి స్టోన్స్ ఉన్న వాళ్ళు అలాగే నెట్టుకొస్తున్నారు, సర్జరీకి ముందుకు రావడం లేదు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ నిజంగా ఎవరైనా స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి, మా డాక్టర్ గారు చెప్పారు కానీ నా ఆర్థిక స్తోమత ఇంకోటో బాగా లేక నేను చేయించుకోనికి వెళ్ళడం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఫోన్ చేయండి, ఫస్ట్ కాల్ చేయండి. మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నేను వాట్సాప్ ద్వారా నేను మీకు చెప్తాను. ఒకవేళ కరెక్టే మీకు సర్జరీ అవసరం అని అనుకుంటే కనుక అప్పుడు నేను ఇక్కడ పిలిపించేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మామూలుగా ఒక పెద్ద హాస్పిటల్లో అయ్యే డబ్బుల కంటే సగం రేట్లోనే చేయిస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్స్ వాడిన పరికరాలు మనకు వేరే పనిచేయడం లేదని చెప్పేసి వాళ్ళు ఎక్కువ మనీ చేయడం, కొంతమందికి అసలు ఇంట్రెస్టే ఉండడం లేదు, మేము చేయమని చెప్పేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసము. అలాగనే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమందిలో అదే భయం కావచ్చు, లేకుంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటారేమో కావచ్చు, ఇంకొంతమందికి సరైన గైడెన్స్ లేకపోవడం. అంటే ఇక్కడికి వెళ్తే ఇక్కడ చేస్తారు, ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి హాస్పిటల్ ఉంది అని చెప్పేవారు కూడా లేక, ఇంకొంతమంది ఏంటంటే, మనం ఫస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సర్జరీకైనా వెళ్ళండి, ఏ ట్రీట్మెంట్కైనా వెళ్ళండి, కానీ ఫస్ట్ ఒక హెచ్ఐవి పాజిటివ్ అండ్ ఏఆర్టీలో ఉన్న వ్యక్తి అనేది గుర్తుంచుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రకరకాల ఎంజీస్ మనకు యాంటీబయాటిక్స్ పెట్టే అవకాశం ఉంటుంది, డిఫరెంట్ టాబ్లెట్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. సో మనం ఆల్రెడీ ఏఆర్టీ వాడుతున్నాం, దానికి ఎంత ఎంజీ అనేది ఉంది, వీళ్ళు ఇచ్చే వాటికి ఎంత ఎంజీ ఉంది, సో వీటి మీద ఆ డాక్టర్కు సంపూర్ణ అవగాహన అనేది ఉండాలి. కాబట్టి ఏంటంటే, హెచ్ఐవికి సంబంధించిన అవగాహన ఉన్న మనకు సంబంధించిన హాస్పిటల్స్ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఓకే ఇతను ఒక పాజిటివ్, ఇతను ఒక ఏఆర్టీ మందులు వాడుతున్నాడు, ఈ కంపెనీకి సంబంధించినవి వాడుతున్నాడు, ఆల్రెడీ ఆ ఏఆర్టీ ఇంత ఎంజీ ఉంది, సో అప్పుడు మనం ఎంత ఎంజీ ఇతనికి ఇవ్వచ్చు అనేది ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఓన్లీ హాస్పిటల్ మంచిది, డాక్టర్ మంచివాడు అయితే సరిపోదు ఫ్రెండ్స్, విత్ ఇంక్లూడింగ్ హెచ్ఐవిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి. వాటితో పాటు ఏంటంటే, ఇంకొంతమందికి ప్రాబ్లం ఉంది అని తెలుసు, సర్జరీ అవసరమని తెలుసు, కానీ బద్ధకం, అలసత్వం, ఏముంది ఎందుకులే ఇలాగే నడిపించుకుంటూ ఆ నొప్పిని అలాగే భరిస్తూ వెళ్తుంటారు ఫ్రెండ్స్. అలాగనే ఇంకొంతమందికి డిఫరెంట్గా సర్జరీ చేయించుకుంటే చనిపోతామేమో అన్న భయం. లాస్ట్ మా క్లయింట్ని అడిగినప్పుడు చెప్తున్నాడు, ఏమో సార్ ఏమైనా అయితే ఒకవేళ మనం అసలే పాజిటివ్ క్లయింట్ కదా సార్, చచ్చిపోతామేమో అనే భయం ఇంకొంతమందిలో ఏంటంటే,
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మీకు ప్రతి ఒక్క విషయం ఇంత క్లుప్తంగా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది డాక్టర్స్తో మేము టైఅప్ అయి చేయిస్తున్నాం. అన్నీ సాధ్యమే. మీకు అది ఒక కిడ్నీ స్టోన్ కదా, ఏ ప్రాబ్లం అయినా ఏ సర్జరీ అయినా సరే చేయిస్తున్నాం మేము. అందుకోసమని మీరు ఒక్కసారి మీకు కనుక హెల్త్ ప్రాబ్లం ఒకవేళ ఉండి, కిడ్నీ ప్రాబ్లం ఉండి ఖచ్చితంగా సర్జరీ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఆ తర్వాత మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నేను వాట్సాప్లో చూసుకుంటాను. ఆ తర్వాత ఒకవేళ ఓకే ఇది ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సిందే అని అనుకుంటే అప్పుడు డాక్టర్ ఒపీనియన్ తీసుకొని మనం ఖచ్చితంగా అలా ఎవరైనా సరే ఫ్రెండ్స్, నేను చెప్పినట్టుగా ఇందులో ఎవరైనా కనుక ఉంటే, ఈ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నేను మీ వీఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మెసేజ్. ఫ్రెండ్స్ ఇంకొక విషయం, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే పాజిటివ్ వ్యక్తి కనుక ఉండి, మీ చుట్టాలలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉన్నట్టు తెలిస్తే దయచేసి వాళ్ళని చిన్న చూపు చూడకండి ఫ్రెండ్స్. అలాగనే వాళ్ళకి ట్రీట్మెంట్ గట్లా ఏమైనా అవసరం ఉంది, ఎవరు చూడట్లేదు అనుకుంటే అట్లీస్ట్ నాకన్నా ఫోన్ చేయండి, నేను టేకప్ చేస్తాను. మన వెలుగు ఆఫీస్ ఉంది మన కోసమే. మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా సరే మీ పేరు తెలియకుండానే నేను టేకప్ చేస్తున్నాను. అలా మీ బంధువులలో కానీ చుట్టాలలో కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే దయచేసి అట్లీస్ట్ మంచిగా మాట్లాడండి, ప్రేమతో చూడండి. ఎందుకంటే వాళ్ళకు బ్రతికే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. అన్ని రకాల హక్కులు ఒక నార్మల్ పర్సన్కి ఎలా ఉన్నాయో పాజిటివ్ కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళని అలా వదిలేయకండి. మీ వల్ల కాకుండా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ వీఆర్కే.